ఒక చిన్న మిస్టేక్ జీవితాలని లేకుండా చేస్తుంది. ఇక్కడ వచ్చేసి కర్నూలులో జరిగింది ఒక యాక్సిడెంట్. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తుంది బస్సు. కర్నూలులో యాక్సిడెంట్ జరిగింది. అక్కడ వచ్చేసి 19 మంది చనిపోయారని మీడియా వాళ్ళు చెప్పారు. 20 మంది చనిపోయారని చెప్పారు. 25 మంది చనిపోయారని చెప్పారు. చూడండి, కరెక్ట్ రాసేతోళ్ళు కూడా లేరు, కరెక్ట్ చెప్పేతోళ్ళు కూడా లేరు. అలా ఉంది సమాజం అని మనకు తెలుస్తుంది. కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి, మీకు క్లియర్గా తెలుస్తుంది ఎంతమంది చనిపోయారని. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా రాశారు. ఇక్కడ వచ్చేసి బస్సు ఇలా యాక్సిడెంట్ కావడానికి కారణం వచ్చేసి ఒక వెహికల్ పోతుంది. ఆ వెహికల్ కొద్దిగా బస్సు అతని గుద్దడం జరిగింది. కొద్దిగా త్వరగా బ్రేక్ వేయకుండా అలానే పోయాడు బస్సు అతని. ఇంకా అది అగ్గి అంటుకొని బండి నుంచి ఇలా బస్సుకి అంటుకొని మొత్తం తగలబడిందని చెప్పుకోవచ్చు. దానిలో నైట్ టైం 2:30 టైంలో చాలామంది పండుకున్నారు. అందరూ పండుకున్నారు దాదాపుగా. ఇంకా చనిపోయారు. కొందరు దూకేశారు ఎమర్జెన్సీ డోర్ నుంచి. 2 డ్రైవర్లు సేఫ్గా వచ్చేసారు. ఇంకా కొందరు మనుషులు అక్కడ ప్యాసింజర్లు కొందరు బతికిపోయారు. ఇలా ఉంది పరిస్థితి. అక్కడ వచ్చేసి జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూల్ మినిస్టర్ వచ్చి ఇక్కడ కర్నూలు దగ్గరలో బార్డర్లో వాళ్ళని పలకరించడం జరిగింది. దాంట్లో తెలంగాణ వాళ్ళు కూడా 4 ఉన్నారంట. ఇంకా వచ్చేసి ఇటు కర్నూలు సైడ్ నుంచి మినిస్టర్లు వచ్చారు, సునీత గారు, ఇంకా ఎవరో వచ్చారు. ఇంకా టీడీపీ సివిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు దీనిపైన వాళ్ళు చెప్పడం జరిగింది, సరిగా చూసుకోండి అని మంత్రులకి ఆదేశించారు. మోడీ గారు కూడా చెప్పారు ఇలా జరగడం చాలా బాధాకరమని. దీనిలోకి వస్తే మనం డ్రైవర్ ఒక చిన్న మిస్టేక్ చేశాడు, మొత్తం లైఫ్ సేవ్ అయ్యే. త్వరగా బ్రేక్ వేసింటే బాగుండు. ఆ బైక్ అతను కూడా ఎక్కడనో కొద్దిగా మద్యం తాగినట్టుగా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇలా ఉంది పరిస్థితి. ఇంకా వచ్చేసి మనం అహ్మదాబాద్లో గుజరాత్లో ఫ్లైట్ అనేది వెళ్తుంటే ఇక్కడ గుజరాత్లో అహ్మదాబాద్లో మోడీ గారి స్టేట్ అని చెప్పుకోవచ్చు, ఆడయ్యింది. చూడండి, ఇది బాధాకరం. మోడీ గారి స్టేట్లోనే ఒక ఏరోప్లేన్ అనేది క్రాష్ అయిపోయింది, మెడికల్ కాలేజ్ పైన పోయి పడింది. చాలామంది చనిపోయారు. ఒకసారి అందరూ చనిపోయారు. మెడికల్ కాలేజ్ వాళ్ళు కూడా చనిపోయారు, స్టూడెంట్స్. ఒక అతని పైనుంచి దూకి బతికాడు ఏరోప్లేన్ నుంచి. ఇట్లా ఉంది పరిస్థితి. మనకు వచ్చేసి కూడా డ్రైవర్ పైలట్ మిస్టేక్ ఉంది అని చెప్పుకోవచ్చు. కొద్దిగా అతని మెంటల్గా స్ట్రాంగ్గా లేడు అన్నట్టు మనకు న్యూస్లో కూడా చూపించడం జరిగింది. దాన్ని కూడా మీరు చూడొచ్చు, క్లియర్గా చూసింటారు మీరు. ఇంకా వచ్చేసి ఒక్క చిన్న మిస్టేక్ వల్ల జీవితాలే పోతాయి. ఇప్పుడు డాక్టర్ ఒక పేగు కట్ చేయనికపోయి ఇంకొక పేగు కట్ చేస్తే అవుట్, చచ్చిపోతారు. అలా ఎన్ని మిస్టేక్లు చేశారో డాక్టర్లకే తెలవాలా, దేవునికే తెలవాలా. ఇంకా ద్రౌపది ముర్ము గారు మన వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆమె కూడా మన ఫ్లైట్, ఆర్మీ ఫ్లైట్ అదే కొద్దిగా ఎగిరేటప్పుడు ఇబ్బంది పడింది. దాదాపు ఒక చిన్న యాక్సిడెంట్ అని చెప్పుకోవచ్చు, ఏరోప్లేన్ యాక్సిడెంట్. ఇది చాలా బాధాకరం. ఇంతగానం ఎన్ని ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి. బస్సు ఉంది మనకు రోడ్డు పైన వెళ్ళడానికి, బైకు, ఇవి రోడ్డు పైన వెళ్ళినా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఏరోప్లేన్ ఉంది పైనుంచి వెళ్ళడానికి, పైనుంచి వెళ్ళినా కొద్దిగా ఏరోప్లేన్లు ఈ మధ్యలో సరిగా పనిచేయట్లేదు, అంటుకుంటున్నాయి, అవి కూడా క్రాష్ అయిపోతున్నాయి. మూడోది వచ్చేసి షిప్ వచ్చేసి నీళ్ళల్లో కూడా ఎన్నో షిప్పులు మునిగాయి. టైటానిక్ అయితేనేమి, మన చరిత్ర టైటానిక్, ఇలా ప్రతి దాంట్లో యాక్సిడెంట్ మిస్ అవుతున్నాయి. మొత్తానికి వెహికల్స్ అనేవి యాక్సిడెంట్లు అవుతున్నాయి, క్రాష్ అవుతున్నాయి. మన ట్రైన్లు కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇలా ఉంది పరిస్థితి. ఎటు నుంచి వెళ్ళినా ప్రమాదం తప్పదు అన్నట్టు ఉంది. ఒక చిన్న మిస్టేక్ ఇప్పుడు చూస్తే బస్ డ్రైవర్ కొద్దిగా త్వరగా మంచిగా జాగ్రత్తగా బ్రేక్ వేసి కొద్దిగా కాపాడి నింటే, అందరినీ అలర్ట్ చేసింటే అందరు బతికేతోళ్ళు. బస్సు అతని త్వరగా ఆపలేదంట. ఓకే, బస్సు నడిపేదని అట్లనే పోయినాడంట. అది మిస్టేక్. త్వరగా ఆపింటే బాగుండు. ఇంకో వచ్చేసి పైలట్ అహ్మదాబాద్లో ఆడ వచ్చేసి త్వరగా అంటే కొద్దిగా అంత మెంటల్గా ఒక చిన్న మిస్టేక్ ఇట్లా
ఏదో వైర్ లాంటిది వేరేది వేసాడు, ఇది వేయబోయి అది వేసాడు, ఇంకా పైలట్ ఏరోప్లేన్ క్రాష్ అయింది. ఇట్లా చాలా ఉన్నాయి. చిన్న మిస్టేక్, జీవితం చిన్న మిస్టేక్తోనే పోతుంది. కాబట్టి మనం ఎంత కరెక్ట్ ఉన్నా ఒక చిన్న మిస్టేక్ చేస్తే కథ మన పేరు కూడా గబ్బులేస్తుంది, మనం కూడా జీవితాలు కూడా పోతాయని అర్థం ఇది. కాబట్టి ఒక మంచి డ్రైవర్ ఉంటేనే ప్యాసింజర్లు మంచిగా ఇంటికి వెళ్తారు. ఒక మంచి పైలట్ ఉంటేనే ప్యాసింజర్లు ఏరోప్లేన్లో జాగ్రత్తగా వెళ్తారు. ఒక మంచి లీడర్ ఉంటేనే సమాజం బాగుపడుతుంది. కాబట్టి అందరూ మంచిగా ఉండండి, చిన్న మిస్టేక్ చేయొద్దండి. వీళ్ళందరూ మిస్టేక్ చేసినారు, లేకుంటే వీళ్ళు కూడా ఒక హీరోలు ఈ డ్రైవర్లు. ఉంటాను.